జనసేన టికెట్ మీద ఎవరెవరు పోటీ చేస్తున్నారన్నది చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిన స్థానాలు చాలా అంటే చాలా తక్కువ. వాటిలో పవన్ పోటీ చేయడానికి వీలున్న ప్లేస్ ఒక పిఠాపురం మాత్రమే. ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లు పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయనే ఇటీవల ప్రకటించేశారు పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని. ఇదే టైంలో పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేయరని, ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మంత్రి పదవి చేపడతారని మరో టెన్షన్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండిట్లో ఏది జరుగుతుందన్నది ఈ రోజుకి క్లారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అది ఎక్కడి నుంచి అయినా ఓకే, అది పిఠాపురంచునని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అలా కాకుండా ఎంపీగా పోటీ చేస్తే మాత్రం జనసేనకు మైనస్ అవుతుందని తప్ప ప్లస్ కాదని తెలుస్తోంది. అధికారానికి టార్గెట్ చేయకుండా చెప్పుకోదగ్గ సంఖ్యలో పోటీ చేయకుండా ఉన్న కారణంగానే కాపుల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకపోతే పవన్కు ఎప్పటికీ ఆంధ్రాలో అధికారం చేపట్టడం మీద దృష్టి పెట్టిన అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇద్దరు ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్, ఆంధ్రలో ఆయన ఫాలోయింగ్ బేస్, అందుకే పొత్తులు పెట్టుకున్నాం మేము. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు బీజేపీ తోడు ఉంటుంది, ఆంధ్రలో ఆయనే మా నమ్మకం అంటారట జేపీ నడ్డా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.